సురేష్ గారు, ఒకసారి మీ దగ్గర అంటే ఫైనల్గా మరి ప్రభుత్వం ఏం చేయబోతుందనే కంక్లూజన్ తీసుకునే ముందు ఒకసారి వీరేంద్ర గారు మీ కంక్లూజన్ ఏంటి ఈ అంశంపై? అంటే ప్రభుత్వాలు ఇప్పుడు మోదీ 3.0 సర్కార్ తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇదివరకు 2021లోనే ప్రధాని మోదీ ఊటంకించారు, రోహింగ్యాలు వెనక్కి వెళ్ళిపోవాలి అనే పరిస్థితి. బట్ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే రియాలిటీలో అలా లేదు. మరి ఏమిటి దీనికి శాశ్వత పరిష్కారం ఏమిటి, ఎలా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయంటారు? ఇప్పుడు దానికి చాలా సెన్సిటివ్ గా ఇప్పుడు దానికి సెపరేట్ ఒక డిపార్ట్మెంట్ అంటే ఈ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇమిగ్రేషన్ అట్లాగే ఈ ఎన్ఐఏ డిపార్ట్మెంట్ అంటే ఏదైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్స్ లో అనేక రకంగా అంటే ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఒకటి ప్లస్ అట్లాగే ఎన్ఐఏ ఒకటి ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఒకటి వీళ్ళందరికీ ఒక సమన్వయం తోటి వాళ్ళకి స్పెషల్ ఆర్డర్స్ ఇస్తే ఏమవుతుందంటే ఈ ఫిల్టరేషన్ చాలా ఈజీ అయిపోతుంది. సో దానికోసమని సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఇది చేస్తుంది. ఆల్రెడీ కాశ్మీర్ లో కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికి లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి చేశారు. అట్లాగే ప్రతి స్టేట్ లో చేస్తే అక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో సీఎం ఏమాత్రమైనా సహకరిస్తారా? ఇటువంటి వ్యక్తులు దేశం అభివృద్ధి కోసం చూస్తారా, వాళ్ళ సొంత స్వార్థాల కోసం చూస్తారా? వాళ్ళ రాష్ట్రం దేశంలో ఉంది కానీ రాష్ట్రంలో దేశం లేదు కదా. ఇన్ఫాక్ట్ అక్కడ మదర్సాలకు 5,500 కోట్లు ఫండింగ్ చేసే పరిస్థితి ఇప్పుడు ఉంది. అక్కడి నుంచి ఇటువంటి దొంగ సర్టిఫికేట్ రావడం అనేది అక్కడ లింక్ అయి ఉంది. సార్ అయితే ఏదైతే మదర్సాకి 5,500 కోట్ల రూపాయలు వాళ్ళు ఫండింగ్ చేస్తారు వెస్ట్ బెంగాల్ వాళ్ళు మదర్సాకి, అట్లాగే అదే విధంగా ఇప్పుడు కేరళలో కూడా అదే పరిస్థితి వచ్చింది. కేరళలో కూడా విపరీతమైన మైగ్రేషన్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అట్లాగే ఒక పిఎఫ్ఐ ఆర్గనైజేషన్, ఇటువంటి ఆర్గనైజేషన్స్ తోటి చాలా పెద్ద ఎత్తున అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఎంత బహిరంగంగా వీళ్ళు ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే హిందువులను మేము మతం మార్చేస్తాము, మేము మా సంఖ్య బలం పెరిగిపోతుంది, మేము ఇప్పుడు 25% ఉన్నాం, రేపు 40% వస్తే దేశాన్ని అది అంటే వీళ్ళు కొన్ని వీడియోస్ బయటకు వస్తున్నాయి, కొన్ని జిహాదీ వీడియోస్. దీనివల్ల చూస్తుంటే దేశం పెద్ద థ్రెట్ గానే ఉన్నది. వీళ్ళు పెద్ద 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 వ్యూహం చేస్తున్నారు దేశాన్ని మరి ఒక ఇస్లామిక్ స్టేట్ లా చేద్దామనే ప్లానింగ్ లో ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది, అట్లాగే రాష్ట్రాలు కూడా సహకరించాలి. నేను ఒకటే చెప్తున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాల్లో ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా అన్ని పొలిటికల్ పార్టీలు దేశ భద్రత, ప్రజల భద్రత, దేశ అభివృద్ధి, రానున్న యువత కోసము ఆలోచించాల్సిన పార్టీలే ఈ దేశాన్ని కాపాడగలుగుతాయి తప్ప స్వార్థంతో కానీ లేదా ఇప్పుడు నేను ఉన్న 5 సంవత్సరాలకు నా రాష్ట్రం నేను చెప్పినట్టే నడవాలి, మరి ఇది కేంద్రం చెప్పినట్టు వినకుండా ఇష్టారాజ్యంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పెంచి పోషిస్తే రేపు వీళ్ళకే ముప్పు వస్తుంది, దేశానికి డేంజర్ లైన్స్ లో పోతుంది. కాబట్టి ఇంకోటి మనము చాలా ఒకటి గ్రహించాలి, ఈ మధ్య కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ట్రైన్ యాక్సిడెంట్స్. సార్ ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ లో కొన్ని ఉన్నాయి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పైన కొన్ని బురద చల్లే కార్యక్రమాలు అనమాట. కేంద్రంని ఎప్పుడు సాఫీగా నడవనీయకుండా కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు. ఒక పగడ్బందు వస్తే ఈ రోజు వెస్ట్ బెంగాల్లో కానీ లేదా కేరళలో కానీ దాడులు చేయాలి, ఏదో చేయాలి, వాళ్ళ పైన అరికట్టాలి, లేకపోతే అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ పట్టడానికి పోతున్నప్పుడు అక్కడ సడన్ గా యాక్సిడెంట్స్ అవుతాయి, ట్రైన్ యాక్సిడెంట్స్ అవుతాయి, పెద్ద రోడ్ యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే మొన్న సడన్ గా జమ్మూ కాశ్మీర్ లో సడన్ గా ఎప్పుడు కనపడని సడన్ గా మిలిటెంట్స్ వచ్చేసి ఒక బస్సుని అటాక్ చేయటము. దీంతో ఏమైతే దేశం డిస్టర్బ్ అయిపోతుంది, ఒక కాన్సన్ట్రేషన్ లెవెల్ ఏదైతే ఉందో డిస్టర్బెన్స్ అయిపోయి ప్రజల మధ్యలో ఒక రకమైన ఆలోచన వస్తారు ఏం జరుగుతుంది దేశంలో. కాబట్టి నేను ప్రజలందరూ ఒకటి చెప్తున్నా, దేశంలో ఎక్కడ జరిగినా మీకు కంగారు పడవద్దు, మీరు మీ ఏరియాలో మీరు కాపాడుకో. దేశం అంతా చూడడానికి ప్రభుత్వం ఉన్నది, మీ ఏరియాలో ఇటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ కొత్తగా వచ్చిన వ్యక్తులు కానీ లేదా మీరు ఇల్లు అద్దెకి ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తులు ఎక్కడి నుంచి ఏంటి ఏం పని చేస్తారు సరే వాళ్ళు కొంతమందికి ఇప్పుడు మొన్న మీకు ఒక ఏమంటారు మధ్యప్రదేశ్ లో ఎప్పుడైతే ఒక టైలర్ ని గొంతురు చంపారో, కత్తితో కోసి చంపారో, ఆ వ్యక్తి ఇక్కడ సంతోషాలు తేరి అతని వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు, విజయవాడలో ఉంటుందంట అమ్మాయి. మీరు ఒక్కసారి గ్రహించండి, ఒకసారి లింక్స్ చూడండి ఎట్లా ఎక్కడెక్కడ చూస్తున్నాయి లింక్స్. మధ్యప్రదేశ్ ఏంటి,
సంతోష్ గారు ఏంటి, మరి అతను పోయి ఒక టోటల్లీ హిందూ డామినేటెడ్ ఏరియాలో ఒక మధ్యలో ఒక అపార్ట్మెంట్ అద్దెకు ఉండడం ఏంటి, ఆ వ్యక్తికి మళ్ళీ విజయవాడలో ఒక అమ్మాయితో పెళ్లి కావడం ఏంటి, వాళ్ళు స్పష్టమైన తెలుగు మాట్లాడడం ఏంటి, అందరితో కలిసి మీ ఇందాక పేరు మార్చుకున్నారని చెప్పారు కదా, పేరు మార్చుకుంటే భాష రావాలి కదా, భాష కూడా వస్తుంది, నేర్చుకుంటున్నారు. భాష కూడా క్లియర్ గా ఒక ఆంధ్ర భాష, అప్పుడు విజయవాడ అంటే విజయవాడ భాష, ఆంధ్ర భాష ఏ విధంగా ఆ విధంగా మాట్లాడేస్తుంది. మళ్ళీ అక్కడ ఒక ఆమె బ్యూటీ పార్లర్ నడిపించేస్తుంది, అంటే ఎంతమంది అక్కడ వచ్చిపోతుంటారు. ఈ విధంగా ఇవన్నీ ఏంటంటే ప్రజల మధ్యలో వాళ్ళు ఉండి కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని అట్లాగా ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇచ్చేసి పలానా ఈ వ్యక్తులు వీకున్నారు, ఇక్కడ మనం దాడి చేయొచ్చు, లేదా పలానా మందిరం ఇక్కడ ఉంది ఇక్కడ దాడి చేయొచ్చు, పలానా ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక బతుకమ్మ కార్యక్రమం జరిగింది, ఆ బతుకమ్మ కార్యక్రమం పైన బాంబులతో దాడి చేద్దామని కుట్ర పన్నారు ఇక్కడ స్థానిక కొంతమంది ఐఎస్ఐ ఏజెంట్లు. అది ఎక్కడ ఎన్ఐ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళని అరెస్ట్ చేశారు లోకల్ గా మలక్పేటలో. అంటే స్థానికంగా తెలంగాణ ఎస్బీ ఏం చేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఎక్కడి నుంచో ఎన్ఐ వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందాక ఇక్కడ ఎందుకు వీళ్ళకి అందుతలేదా ఇన్ఫర్మేషన్? ఇక్కడ టెక్నికల్ ఇష్యూ లేదా ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవట్లేదా, లేదా సెంట్రల్ నుంచి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వీళ్ళు పట్టించుకోవట్లేదా? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు, ఇవన్నీ ఆలోచించాలి. ఇంకొకటి మొన్న రీసెంట్ గా నా దగ్గర ఒక ఇష్యూ వచ్చింది, ఎక్కడ మధ్యప్రదేశ్ నుంచి ఒక అమ్మాయి, ఒక మధ్యతరగతి కుటుంబం, తను చిన్న ఫ్యామిలీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి తల్లిదండ్రులు, 18 సంవత్సరాల అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఎత్తుకొచ్చేసాడు. ఆ వ్యక్తి అక్కడి నుంచి లోకల్ నుంచి పోలీస్ స్టేషన్, పోలీస్ డిపార్ట్మెంట్, మదర్ ఫాదర్ ఇక్కడ మాకు సంతోష్ నగర్ లో వచ్చేసి ఆ సెల్ ఫోన్ ట్రాకింగ్ చేస్తుంటే అది అక్కడక్కడే తిరుగుతోంది సిగ్నల్ తిరుగుతుంటే అక్కడ వాళ్ళ ఇంటి పైన అక్కడ ఆగింది, ఆ ఇంటి దగ్గర ఇచ్చేస్తే దొరికాడు అతను. కానీ కొడుకు దొరకలేదు, తండ్రి దొరకలేదు, అమ్మాయి ఎక్కడ ఉందో వేరే బోర్డ్స్ తెలుస్తలేదు. అతనికి ఆల్రెడీ ఒక పెళ్లి కూడా అయిపోయింది, ఇంకొక అమ్మాయిని తెచ్చాడు, హిందూ అమ్మాయిని. అంటే ఈ రకమైన అసలు రాష్ట్రం ఏంటి, అక్కడ అమ్మాయి ఇక్కడ ఫోన్ ద్వారా ఫేస్బుక్ ద్వారా పరిచయం కావడం ఏంటి, అమ్మాయి మళ్ళీ ఇక్కడ పెళ్లి చేసుకొని తీసుకురావడం ఏంటి, అమ్మాయి ఎక్కడ ఉందో వేరే బోర్డ్స్ తెలియదు, పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీస్ వాళ్ళు కూడా తిరుగుతున్నారు. అంటే ఎంత అసలు చెప్పుకోలేనంత పరిస్థితి ఉన్నది. అందరూ చాలా జాగ్రత్త ఉండాల్సిన విషయం ఇది. ఇప్పుడు ఏంటంటే మిత్రులు చెప్పినట్టు లండన్ పరిస్థితి అయిపోయింది. ఓన్లీ ఆ బెంకమా ప్యాలెస్ చుట్టూ కూడా మొత్తం వాళ్ళే ఉంటారు, వాళ్ళు జైల్లో ఉన్నారు. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు ప్యాలెస్ లో లేరు, వాళ్ళు చుట్టూ గేరా వేస్తున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళ పని అయిపోద్ది. అంటే అంత దీన పరిస్థితుల్లో ఉంది లండన్ పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.